రేగను చిక్కటి చీకటి రగరగలించేలా వరదాటున నీ కత్తి నమ్మిక సరిపెట్టి చప్పరిస్తే జై జైలే జై కొడతావంటే సింగం నువ్వై చూలి పిలిస్తే రోసం చూస్తే మొరకలు పెట్టండి గనగన గుండెలలో జే గంటలు మోగెను రక్కసి మూకలు ముక్కలు ముక్కలయ్యేలా సమరసింహం ఉగ్ర నరసింహుడు మన బాలయ్య బాబు శత్రువులకి సింహ స్వప్నం లాంటి గౌతమిపుత్ర శాతకర్ణ సినిమాకి ఈవేళ ప్రారంభం మొదలైంది. జెండాదాంతో ఈవేళ ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాన్ని మనం లెజెండ్ని దాటి 1 సంవత్సరం సినిమా ఇక్కడ ఆడుతుంది ఈ ఊళ్ళో. దీనికి ఎవ్వరూ కూడా అడ్డలేరు. మీ యొక్క అభిమానం చూస్తుంటుంటే ఉరకలేస్తోంది. ఆంధ్రదేశమే కాదు యావత్ భారతదేశం కూడా ఇవాళ ఉర్రూతలూగుతోంది. ఇది విజయవంతం కావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర మనందరి దగ్గర ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై గౌతమిపుత్ర శాతకర్ణి. నందమూరి అందగాడు ఒక రౌడీ ఇన్స్పెక్టర్, ఒక నరసింహ నాయుడు, ఒక సింహ, ఒక లెజెండ్. ఈ సినిమాలన్నింటిలోనూ నటన ఒకటైతే నటన విశ్వరూపాన్ని చూడబోతున్నారు మన శాతకర్ణిలో. ఈ భారతదేశంలో ఇంత పెద్ద భారతదేశాన్ని ఏలినటువంటి మహారాజులందరూ ఉన్నారు. కానీ మొట్టమొదటిసారి ఒక తెలుగువాడు ఆసేతు హిమాచలం పరిపాలించిన ఏకైక చక్రవర్తి శాతకర్ణి. ఈ తరంలో, ఈ యుగంలో, ఈ సమకాలీనంలో ఆ పాత్రను చేయగలిగిన ఒకే ఒక దమ్మున్న నాయకుడు బాలకృష్ణ గారు మాత్రమే. బాలకృష్ణ గారు లేకపోతే శాతకర్ణి లేదు అని చెప్పి డైరెక్టర్ కృష్ణ గారు చెప్పారు. మన తెలుగు జాతిని, మన తెలుగు చరిత్రని, అమరావతిని ఏకం చేసి చూపించే ఒక అద్భుతమైన కళాఖండంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. కాబట్టి మిత్రులారా, మీ అందరూ కూడా మరొకసారి జై శాతకర్ణి. ఎవరు కత్తి పడితే కత్తికి అందం వస్తుందో, ఎవరు మీసం తిప్పితే మీసానికి అందం వస్తుందో, ఎవరు పంచి కడితే పంచికి అందం వస్తుందో ఆ బాలకృష్ణ గారికి యాక్టర్ జరుగుతుంటారు. మీరు చూశారు ఇక్కడే వైజాగ్ బీచ్లో ఒరిజినల్ గ్లాస్ బ్యాగ్ గుర్రం హాల్స్లో గ్లాస్ బ్యాగ్ కొట్టిన బాలయ్య బాబు హీరోని ఇక్కడ చూశారు మీరు. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణిలో గుర్రాన్ని అలా 2 కాళ్ళు పైకి లేపిన బాలయ్య బాబు చూశారా? ఎందుకంటే మీ అందరికి ఒకటే చెప్పాలి, అభిమానుల కోసం
బాలయ్యబాబు గారు మేము ఫైట్ చేస్తున్నప్పుడు ప్రతి క్షణం మాస్టర్ గారు నేనేదో ఒకటి చేయాలి, ఏదో నాకు ఒక రిస్క్ అయింది చెప్పండి అని చెప్పి ప్రతి క్షణం ఆ ఉరికి మీద ఏదో ఒకటి చేయాలి, మీ ఆనందం కోసం ఏదో ఒకటి చేయాలని ప్రతి క్షణం తాపాత్రపడే హీరో బాలయ్యబాబు గారికి మేము హ్యాండ్స్ ఆఫ్ చేస్తున్నాం. ఈ రోజు హిస్టారికల్ మూమెంట్. ఈ హిస్టారికల్ మూమెంట్ కూడా మీ అందరికీ తెలియాలి. గుడి పాడవా అని మహారాష్ట్రలో ప్రతి ఒక్కరు కూడా ఒక జెండా ఎగరవేస్తారు. అలాంటిది ఈరోజు ఉగాదికి ఎగరవేస్తారు ఇది. అలాంటిది ఈరోజు మనం సుమారుగా 100 థియేటర్లో ఒకే రోజు ఒకే టైంకి ఈ అభిమానుల జెండాను ఎగరేస్తున్నారంటే అది గౌతమిపుత్ర సార్థక్ అనే దానికి సత్తా. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ సినిమా ఎంత మంచి పేరు తెచ్చుకున్నది అన్నది మనందరికీ తెలుస్తుంది. సంక్రాంతికి గౌతమిపుత్ర సార్థకర్ని చేసే సందడి మన పండగ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా బాలయ్య బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్న సెలవు తీసుకుంటున్నానండి. ఈరోజు ఏదైతే ఇప్పుడు కార్యక్రమం జరిగిందో ఒక వరవడి అంటే ఒక చరిత్ర అంటే ఇందాక చెప్పినట్టు శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి ఆయన ఏ రోజు అయితే 33 రాజులను జయించి సింహాసనాన్ని అధిష్ఠించాడు అప్పుడు ఈ జంబుద్వీప కాలమాన పట్టికలో ఆ దినాన్ని ఆ రోజుని ఉగాది అని పిలువబడడం జరిగింది. అలాంటి ఉగాది పండుగ మొత్తం భారతదేశంలో అంతేకాకుండా విదేశాల్లో కూడా అంటే మన మారిషస్ బాలి దీవుల్లో అయితేనేవి అక్కడంతా కూడా జరుపుకుంటారు. ఈ మహారాష్ట్రలో ఏదైతే ఈ గుడి పాడవా అని ఆనాడు ఈ యొక్క జెండాను ఎగరవేస్తారో ఆ యొక్క వరవడిని ఇప్పుడు ఈరోజు ఇక్కడ అలాగే 100 సెంటర్లలో నా అభిమానులందరూ కూడా ఈ యొక్క జెండాని ఆవిష్కరింప చేయడం జరిగింది. మరి ఈ చల్లని సముద్ర గర్భం దాగిన బడబాలనమెంతో ఆ నల్లని ఆకాశంలోనూ కానరాని భాస్కరులందరూ అన్నారు మహాకవి దాశరథి గారు. అంటే మనకంటూ ఒక దేశాన్ని ఇచ్చి మనది అనే చరిత్రనిచ్చి భవిష్యత్తునిచ్చి ప్రపంచ పటంలో ఈ దేశానికి ఒక గౌరవాన్ని ఇచ్చి బెట్టకపరచలేని పురిటి నొప్పుల్లా ఈ పుడమ్మిలో కానరాని ఒక భాస్కరుని కథ మన గౌతమిపుత్ర శాతకర్ణి. మరి ఈ యొక్క ఇంత విశాలమైన దేశాన్ని పరిపాలించింది ఒక తెలుగువాడని ఎంతమందికి తెలుసు? కాబట్టి ఒక తెలుగు బిడ్డగా అలాగే విశ్వవ్యాప్తంగా తన వెన్నెముక మీద తెలుగు జెండాని మోసిన నందమూరి తారక రామారావు గారి వారసునిగా ఈ చిత్రం చేసి ఆయన చరిత్రను చాటి చెప్పడం నా బాధ్యత అని నేను గుర్తించాను. దానికంటే ముందు ఎన్నో జీవితంలో యాదృచ్ఛికలు జరగడం సంభవించాయి. అందులో ఈ చిత్రం ఒకటి. ముఖ్యంగా నాన్నగారు చేసిన పాత్రలు చేయడం అంటే మాటలుగా ఉంది. అటువంటి ఆయన చేసిన పాత్రలన్నీ కూడా చేయగలిగానంటే అది ఆ కళామ తల్లి చల్లని చలువ. అంటే ఈరోజు నేను ఒక యువరత్నగా పిలువబడుతున్నా, లేకపోతే ఒక నటసింహంగా పిలువబడుతున్నా, ఒక ఎమ్మెల్యేగా పిలువబడుతున్నా, అది మా అమ్మగారి ఆశల చలువ, మా నాన్నగారి ఆశీస్సులు చలువ, నా అభిమానుల చలువ, నా ప్రేక్షక దేవుళ్ళ ఆశీస్సులు అని సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కాకి పొట్టి తన కడుపు నింపుకోవడం కోసమే బతికే ఎంతకాలం బతికినా ఏ ఉపయోగం ఉంటుంది? అందుకే మన పెద్దలు అంటారు కాకిలా కలకాలం బతికే కంటే హంసల 5 క్షణాలు బతికితే చాలు అని. మరి అటువంటి మన తెలుగు జాతి రాజహంస గౌతమిపుత్ర శాతకర్ణి పరహితము చెయ్యవడు పరహితముడకు భూత పంచకుముఖను పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురు లేదు సర్వేందు ముఖి అన్నారు. అంటే ప్రజలకు అంటే ఇతరులకు
మేలు చేసేవానికి పంచభూతాలు కూడా సహకరిస్తాయి. మరి ప్రజా సంక్షేమానికి కట్టుబడడమే పాలకుల ధర్మం. అలాగే ప్రజలకు మేలు చేసిన వ్యక్తికి ప్రపంచంలో ఎదురు ఉండదు. ఆ విధంగానే మరి ప్రజల హితం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వాడు శాతవాహన క్షీరసాగర సంజయుడు. తెలుగు మన భరత జాతికి ఒక శకాన్ని ప్రసాదించిన శక పురుషుడు మన గౌతమీపుత్ర శాతకర్ణి. చూస్తారు రేపు ఏంటి ఏమంటావు స్థాళీ పులాకా న్యాయం అంటే అప్పుడు కట్టెల పొయ్యిల మీద అన్నం ఉడికించేవారు. అన్నం అంతా ఉడికిందో లేదో వండేవారు. అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక్క మెతుకు ముట్టుకుంటే చాలు. అలా ఈ సినిమా ఇప్పటికే టీజరు ట్రైలరు పాటలు విడుదలయ్యి అందరూ కూడా చాలా బాగుందని అద్భుతంగా ఉన్నాయి పాటలని. టీజర్లు ట్రైలర్లు చాలా బాగున్నాయని అభినందన వర్షాలు కురిపిస్తున్నారు అందరూ. నా శ్రీభిలాష్ అభిమానులు ప్రేక్షకులందరూ కూడా వాళ్ళు సో చూస్తారు. సమయం లేదు మిత్రమా, రేపు 12న విడుదలవుతుంది ఈ సినిమా. బట్ ఏదైనా ఒకటి ముఖ్యంగా తెలుగు అన్న 3 అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది. అలాగే ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు వింటే నా వెంట్రుకలు నిక్కపడుచుకుంటాయి. ఈ భూమి మీద అందరూ పుడతారు గిడతారు కానీ అందరు మహానుభావులు కారేలు. ఒక మనిషి మౌనత విజయపథంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి. నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్తుండేవారు. అలాగే మరి ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ నా అదృష్టం కొద్దీ ఇటువంటి మంచి నిర్మాతలు ముందుకు వస్తూ మన అదృష్టం, మన తెలుగు జాతి అదృష్టం చెప్పాలి. చూస్తారు ఈ సినిమా ఏ స్థాయికి వెళ్తుందో. అంటే ఇందులో డైలాగ్ కూడా ఉంది, అది మన గొప్పను మనం చెప్పుకోవడం కాదు ఇతరులు చెప్పుకోవాలని. చూస్తారు రేపు సినిమా చూస్తారు, సినిమాలో ఉంది. అంటే ఏదో బాలకృష్ణ డైలాగులని పెట్టడం కాదు, ఆ పాత్రకు ఇటువంటి డైలాగులు అయితే ఆ సన్నివేశాన్ని బట్టి ఆ డైలాగులు సాయి మాధవ్ గారు చేత బ్రహ్మాండంగా రాయించుకోవడం జరిగింది డైరెక్టర్ కృష్ణ గారు. మరి ఈ సినిమా 79 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయడం జరిగింది. ఏది ఇంత పెద్ద చిత్రం. మొరొకోకి వెళ్ళాం షూటింగ్, మొరొకో ఆఫ్రికా, నార్త్ ఆఫ్రికా. అలాగే జార్జియా, రష్యా పక్కన జార్జియా, అక్కడ కూడా మేము షూటింగ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మా మధ్యప్రదేశ్లో మహేశ్వర్లో కూడా షూటింగ్ చేయడం జరిగింది. 26 రోజులు చేసాం షూటింగ్ అక్కడ. మొత్తం దేశమంతా కూడా వర్షాలు కురుస్తూ జరుగుతున్న అవుట్డోర్ షూటింగ్లు అన్నీ ఆగిపోతాయి. ఈ చిత్రం మాత్రం ఎటువంటి ఆటంకం లేకుండా, అడ్డంకులు లేకుండా, వర్షం పడకుండా, ఇందాక చెప్పానే పరహితము చేయువాడెవడు పరహితముడకు పంచభూతకుముగున్నని, అంటే ఆ పంచభూతాలు కూడా సహకరించాయి ఈ చిత్రానికి. ఎలాగైతే ఆనాడు ఈ యొక్క మన భారతదేశం తన ఒక ఉనికి కోసం తను ఆరాటపడిందో, అలాగే ఈ చిత్రం విడుదలకి అదృశ్య రూపంలో ఆ గౌతమి బాలశ్రీ, అలాగే శాతకర్ణి, అలాగే ఆ కళామ తల్లి ఆశీస్సులు ఎప్పుడు కురిపిస్తూనే ఉన్నారు ఈ చిత్రం ఇంత తొందరగా పూర్తి కావడానికి. మరి ఈ చిత్ర దర్శకులు కృషి గారు, నా ఆవేశం తెలుసు ఆయనకి, నా క్రమశిక్షణ తెలుసు ఆయనకి. దాన్ని బట్టి ఎంతో చక్కగా చిత్రాన్ని అందుకే ఇంత తొందరగా పూర్తి చేయడం జరిగింది. బ్రహ్మాండంగా అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఏ విషయంలో కూడా చిత్రం ఎంతవరకు మనం అందించాలి, ఎంత లెంత్ ఉండాలి సినిమాని కూడా ఆయన దృష్టిలో ఉంచుకుని ఎంత విడితి ఉండాలి అని కూడా, కొలమానం ఎంత ఉండాలని కూడా ఆయన అద్భుతంగా చాలా బాగా ఈ చిత్రాన్ని డైరెక్ట్, అంటే ముత్యాలు ఏడుపాలుగా దొలితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో మరి కళాకారుల నుంచి కూడా ఆ హావభావాలను దొర్లించగల సమర్థుడైన దర్శకుడు మన కృషి గారు. ఈ సినిమాకి అలాగే మాటల రచయిత సాయి మాధవ్ గారు ఎంతో అద్భుతంగా రాయడం. అంటే ఇదంతా సమిష్టి కృషి. నా 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, అలాగే అందరు కలిస్తేనే
ఒక చిత్రం. మా రామలక్ష్మణులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఉంటే నాకు ధైర్యం, ఎందుకంటే నా ఆవేశం తెలుసు, నాతో ఎలా పని రాబెట్టుకోవాలో తెలుసు. ఇక్కడే చేసాం మేము, ఇందాక చెప్పారు ఎన్నో సినిమాలు వైజాగ్లో. అబ్బో, బాబాయ్ అబ్బాయి నుంచి సాహసమే జీవితం, ఇంకో కొందరు పుట్టుండరు మీలో చాలా మంది, తర్వాత పుట్టుంటారు. ఎన్నో సినిమాలు చేసాం వైజాగ్లో, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో, విజయనగరం అయితేనేమి. అలాంటిది సాయి మాధవ్ గారు చేత నన్ను పాత్రను పలికించి అద్భుతంగా పాత్రలో ఆవేశాన్ని ఆవిష్కరించారు మన దర్శకులు కిష్ గారు, సాయి మాధవ్ గారు. చూశారుగా ట్రైలర్స్ లో. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశీయుల రక్తంతో ప్రక్షాళన చేద్దాం, దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాళ్ళని తరుముదాం, ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం. మరి అంత అద్భుతమైన పాత్ర ఆనాడు ముక్కలు ముక్కలుగా ఉన్న ఈ యొక్క గణరాజ్యాలన్నింటి అంటే అంగ కణిక కదంబ కలబర కోసల కుంతల కుంకణ విదర్భ అవంతి అనూప అబీర ప్రాంత కుకుర అకర అసిక అస్మిక ములక మాల్వ మహిష మగధ చేరో చోడ పాండ్య సౌరాష్ట్ర సైతంగా ఒకే ప్రాంతం ఒకే రాజ్యంగా అందరినీ ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి విదేశీయులను తరిమికొట్టిన మహానుభావుడు మన గౌతమిపుత్ర శాతకర్ణి. ఇటువంటి అద్భుతమైన చిత్రం నా 100వ చిత్రం కావడం అనేది నా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే నేను చాలా ఎటువంటి సినిమాలు చేయాలన్న 100వ చిత్రాల అభిమానులు అందరిని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే అంటారు, ఏమంటారు, పంచకట్టులో ఉన్న ప్రపంచాన మునగాడు, కండువ లేనిదే గడపైన దాటని వాడు, పంచపక్ష పరమాన్నాళ్ళు పళ్ళెమ్మందుంచిన గోంగూర పచ్చడికై చూచువాడు ఎవడోయా మన తెలుగువాడు. అటువంటిది ఈ సినిమా నాకు ఎటువంటి కొన్ని నచ్చలేదు కథలు, కొన్నేమో నచ్చాయి, కానీ మా 100వ సినిమాకి స్థాయికి లేవు అని అనుకుంటున్న తరుణంలో ఈ నిర్మాతలు రావడం, కృషి గారు రావడం, అంతే ఒక అరగంట మాట్లాడుకోవడం అంత కూడా లేదు, 10 నిమిషాలు మాట్లాడాం అంతే. సినిమా చేద్దామని అనుకున్నాం. ఇప్పుడు ఈ చిత్రంలో ముఖ్యంగా నేను మేమంతా కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది డ్రీమ్ గర్ల్ హేమమాలిని గారికి. ఇప్పటికీ ఆవిడలో ఉన్న తేజస్సు, ఆ హుందాతనం, ఆ ఆవేశం, ఆ పాత్రకు మరి నాకు తల్లి గౌతమి బాలశ్రీ, ఆ పాత్ర ఆవిడ లేకపోతే ఈ చిత్రం ఒప్పుకోకపోతే, ఆవిడ చేయకపోతే ఈ చిత్రం ఉండేది కాదు. ముఖ్యంగా ఆవిడకి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ సినిమాలో ఆవిడ గౌతమ బాలశ్రీ పాత్ర చేసినందుకు. నాకున్న జ్ఞాన సంపదల్లో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్యుని, మంచికి మాలని, మంచి తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలని, రజకుడిని, నాయ బ్రాహ్మణుని, కల్లుగీత కార్మికుడిని, కల్మశాలని, యాదవుని, ఆపదలు ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, ముజబలంలో కాపుని, అన్ని కులాలు ఆదరించే మీ బసవరామ తారక పుత్ర బాలకృష్ణగా నాకు ఈ స్థానం కల్పించిన మీ అందరికీ, అలాగే కాకతీయుల కత్తులు కథం తొక్కిన ఓరుగంటిని కంటితో చూసినప్పుడు నేను తెలంగాణ సీమ సింహాన్ని, బాలచంద్రుడు పేగులు మూటగట్టి పోరాడిన గడ్డ మీద నేను అడుగుపెట్టినప్పుడు పలనాటి సీమ సింహాన్ని, బొబ్బిలి పొలి తాండ్రా పాపారాయుడిని ఉద్వేగంతో తలుచుకున్నప్పుడు నేను బొబ్బిలి సీమ సింహాన్ని, నాటు బాంబుల వేడ గొడవల హింసావాదుల్ని కన్నెర్ర చేసి చూసినప్పుడు నేను రాయలసీమ సింహాన్ని. ఇలా ఉగ్రం మీద మహావిష్ణుం జనంత సరతోముఖం నృసింహం భీషణ భద్రమృత్యం నృత్యం నమామ్యం. ఇవాళ పుణ్యదినం, వైకుంఠ ఏకాదశి. ఈరోజు దిగడమే ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సింహాచలం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని రావడం జరిగింది. మీ అందరూ తెలుసు, ఆయన నా ఇష్టదైవం లక్ష్మీ నరసింహస్వామి, ఆవేశానికి ప్రతీక. సో ఈరోజు ఆయన గుర్తుగా ఈరోజు ఇక్కడ ఈ జెండాని ఎగరవేయడం అన్నది కూడా ఒక చిత్రానికి మంచి శుభ సూచకంగా భావిస్తున్నాను నేను. అలాగే ఎన్ని చిత్రాలు నాన్నగారి నుంచి నా వరకు ఎటువంటి పాత్ర ప్రజలకు ఎప్పుడూ ఒక కొత్తదాన్ని ఇవ్వాలి అని మా యొక్క ఆవేశానికి మీరందరూ
ఇస్తున్న సినిమాలకి చేస్తున్న పాత్రలకి మీరందరూ ప్రోత్సహిస్తున్నందుకు నా తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా, నా అభిమానులకు అందరూ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సరే ఇందులో ఇంకో ఒక డైలాగ్ ఉంది. అదేంటంటే ఆఖరికి డెమిత్రియస్ అని ఆ గ్రీక్ మహారాజుని కింద పడేసి కత్తి కంఠం మీద పెట్టి అంటాడు, వెళ్ళు ఈ ప్రపంచానికి నా మాటగా చాటి చెప్పు, ఈ దేశం ఉమ్మడి కుటుంబం, ఇక్కడ గోడకి ఇక్కడ గదికి మధ్య గోడలుంటాయి, గొడవలుంటాయి. ఇది మా ఇల్లు అంటే మా ఇల్లు అని కొట్టుకుంటాం, కానీ ఎవరో వచ్చి ఇది మా ఇల్లు అంటే ఎగరేసి నరుకుతాం. సరిహద్దుల్లో మీకు శ్మశానం నిర్మిస్తాం, మీ ముండాల మీద మా జెండాని ఎగరేస్తాం. విచిత్రం ఏంటంటే ఈ పండుగ మనకి సంక్రాంతితో పాటు ఆ రోజు ఉగాది కూడా ప్రారంభం కావడం. ఎందుకంటే చిత్రం కూడా సంక్రాంతికి పండగకి విడుదల కావడం అదొక కాకతాళీయం, అదొక యాదృచ్ఛికం. సో అందరూ కూడా ఈ సందర్భంగా ముందుగా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో, కీర్తి ప్రతిష్టలతో, ఆయుర ఆరోగ్యాలతో, అలాగే ఆ యొక్క నవగ్రహాల ఆనుకూల్యం ఆ నరసింహస్వామి ప్రసాదించాలని కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తచ్చం యురావుణిభాయి గాతుం యజ్ఞాయి గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తున స్వస్తిర్మానుషేప ఊర్ధ్వం జిగాతు శంన వస్తు ద్విపదే శం చతుష్పదే అని కోరుకుంటూ మరొకసారి పాత్రికేయులకు, అభిమానులకు, ప్రేక్షకులకు అందరికీ నా వచ్చిన అతిథులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సాక్ష్యం ఇదిగో